పొగ త్రాగడం, మద్యం సేవించడం, సాఫ్ట్వేర్ జాబులు చేయడం ఆరోగ్యానికి హానికరం. హాయ్ శివ. హలో. హాయ్. 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 సాఫ్ట్వేర్కి ఎంట్రీ కొంచెం ఎక్కువైంది కదా, ఏం పర్లేదు, తగ్గిద్దాం. హాయ్ శివ. హలో. అన్నీ కొత్త మొహాలు అన్నట్టున్నాయి, ఏంటో. ఏంటి, మన టీంలో కొత్తలు వచ్చారా? అవును, న్యూ జాయినీస్. ఓ, అందరు అబ్బాయిలేనా? అవును, అందరు అబ్బాయిలే. స్ఫూర్తి లీవా ఈరోజు? లేదు, మేనేజర్తో మీటింగ్లో ఉంది. ఓ, సెకండ్ టైం ప్రమోషన్ ఏమో కావచ్చు. గైస్, నన్ను జాబ్లో నుండి తీసేశారు. దిస్ ఈజ్ మై లాస్ట్ వర్కింగ్ డే. బాయ్. ఏమై ఉంటుంది? ఏమో. స్ఫూర్తిని తీసేయడం ఏంటి? ఏమో. అదేంటి, దాని పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది కదా. అవును, మొన్నే ప్రమోషన్ కూడా వచ్చింది, అందరికంటే హై ప్యాకేజ్ కూడా దాందే. ఏమై ఉంటుంది? అదేంటి, నాకు వార్నింగ్ లెటర్ వచ్చింది. మిస్టర్ శివ, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ వీక్ ఇన్ దిస్ ఆఫీస్ యాజ్ యువర్ పర్ఫార్మెన్స్ ఈస్ నాట్ గుడ్ సిన్స్ 4 weeks. నా పర్ఫార్మెన్స్ బాగాలేదా? సంథింగ్ వెంట్ రాంగ్. ఉండు, అడిగొస్తా. సార్. హా శివ, కమ్. ఏంటి నువ్వు ప్రతిసారి సైలెంట్గా వస్తావు?
ఈసారి ఏంటి స్టైల్ మారింది? తప్పు చేశాను సార్. అంతకుముందు కూడా ఇలాగే రావాల్సిందే. ఏమైంది శివ? మీకు తెలీదా సార్? రా వచ్చి కూర్చో. ఇప్పుడు చెప్పు. అదేంటి సార్, నాకు వార్నింగ్ లెటర్ వచ్చింది. లాస్ట్ 2 years నుండి ఇదే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా స్కోర్ ఎప్పుడు డౌన్ అవ్వలేదు. కానీ లాస్ట్ 4 weeks మాత్రం బాగా తగ్గింది. సారీ, తగ్గించేశారు. మే ఐ నో ద రీజన్ ప్లీజ్? శివ, నేను నీతో తర్వాత మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. లేదు సార్, నాకు ఇప్పుడే తెలియాలి. శివ, కొన్ని విషయాలు ఇక్కడ డిస్కస్ చేయకూడదు. అన్నీ మానిటర్ చేస్తారు. ఈవినింగ్ ఇంటికి రా, మాట్లాడదాం. వద్దు. అబ్బో, సో ఇంకా 1 week అన్నమాట. చూడు శివ, నువ్వు ఎంత కోపంగా చూసినా కొన్ని మారవు. వాటినే మన కార్పొరేట్ భాషలో బిజినెస్ రిక్వైర్మెంట్స్ అంటారు. మాకుండవా రిక్వైర్మెంట్స్? ఇక్కడ నీ రిక్వైర్మెంట్స్తో ఎవరికి పని లేదు. ఎవడి రిక్వైర్మెంట్స్ వాడికి ఫుల్ఫిల్ అయితే చాలు. సంవత్సరానికి ఒకసారి హైర్ చేస్తారు, మీకు ఇష్టం వచ్చినప్పుడు ఫైర్ చేస్తారు. ఇదంతా చూస్తూ ఉండడానికి మేము పిచ్చ నా కొడుకులమా? ఏమన్నా అంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్, బిజినెస్ రిక్వైర్మెంట్స్, నా బొంగులో రిక్వైర్మెంట్స్ అంటూ చెత్త సోదోటి. మాకై మేము వెళ్ళిపోతామంటే నోటీస్ పీరియడ్లు నా అడ్డొస్తాయి. అవన్నీ ఇప్పుడు గుర్తురావా? పైనుండి నా బాస్ ప్రెషర్ శివ. నీకు ఇచ్చే జీతంలో 4 ఫ్రెషర్స్ని రీప్లేస్ చేయమని శివ. అందుకే ఇలా. నువ్వు రమ్మన్నప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు పోవాలి. హెల్త్ పోయినా సరే నువ్వు వేసిన షిఫ్ట్కే పని చేయాలి. ఆఖరికి ఉచ్చ పోసుకోవడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలి. ఇంత చేసినా కూడా లైఫ్ని ఇలా కంట్రోల్ చేస్తారా? అసలు నువ్వెవడరా నా లైఫ్ని కంట్రోల్ చేయడానికి? దా వచ్చి కూర్చో. అసలు నువ్వెవడరా నా లైఫ్ని కంట్రోల్ చేయడానికి? చూడు శివ, నీ లైఫ్ని కంట్రోల్ చేస్తున్న ఫీలింగ్ నీకు ఎలా ఉందో నా లైఫ్ని కూడా ఎవడో కంట్రోల్ చేస్తున్న ఫీలింగ్ నాకు ఉంది. చిన్నప్పుడు క్రికెటర్ అవుదామంటే వద్దురా, అందులో రాజకీయాలు ఉంటాయని ఆపేశారు. పోనీ రాజకీయ నాయకుడు అవుదామంటే పేరులోనే రాజకీయం ఉందని వద్దన్నారు. ఆఖరికి ఈ గొర్రెల మందులో కూడా ఇన్ని రాజకీయాలుంటే ఎలా సార్ బ్రతికేది? వద్దు సార్, నేను రిజైన్ చేసేస్తున్నాను. ఈ తొక్కల జాబులు చేయడం నా వల్ల కాదు. 4-5 ఏళ్ళు జాబ్ చేశాక పొద్దున్నే లేచి స్నానం చేసి బట్టలు వేసుకొని ఆఫీస్కి వెళ్ళే ప్రతి ఓడు జాబ్ చేయాలన్న ఫీలింగ్తో కాదు, రిజైన్ చేయాలన్న ఫీలింగ్తోనే వస్తాడు.
నాతో సహా. కానీ మనకు ఫీలింగ్స్తో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. రిజైన్ చేసి ఏదైనా ట్రై చేయాలి అంటే జాబ్ వదిలేసి కనీసం 4-5 years అయినా ఉండాలి. ఉండగలవా? ఉండలేవు. నేను కూడా ఉండలేను. అందుకే పొద్దున్నే లేచి అదే ట్రాఫిక్లో అదే గొర్రెల మందలో కలిసిపోతాను. ఇది ఎప్పటికీ మారదా సార్? కొన్ని అంతే శివ, మారవు. మనమే మారాలి. దీనమ్మ జీవితం. నువ్వే కాదు, అమీర్పేటలో జాబ్ వెతుక్కునేవాడి నుంచి అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్నోడి దాకా దీనమ్మ జీవితం, దీనమ్మ జీవితం, దీనమ్మ జీవితం, దీనమ్మ జీవితం. నా ఏజ్కి నా లైఫ్ ఎలాగో పోయింది. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇక్కడే ఉంటే మునగలేవు, తేలలేవు. ఇప్పుడు మా పరిస్థితి అంతే. ఎంత కష్టం వచ్చినా ఓ 4 ఏళ్ళు గ్యాప్ తీసుకొని లైఫ్ బాగుండాలంటే కొత్తగా ఏదైనా ట్రై చేయి. నువ్వు కోరుకునే లైఫ్ కావాలంటే నీ అవసరానికి మించిన ఆస్తి అయినా ఉండాలి, లేదా నిన్ను నీ అవసరాలను పోషించే సపోర్ట్ అయినా ఉండాలి. ఈ రెండూ లేవా, మూసుకొని పనిచేయి. వద్దు సార్, ఈ 4 ఏళ్ళకే జీవితం మీద విరక్తి పుట్టేసింది. ఇంకెక్కువ రోజులు నన్ను నేను చంపుకోలేను. ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ మై జాబ్. ఒక్క నిమిషం సార్. హలో సార్, శివగారా? చెప్పండి. మీ క్రెడిట్ కార్డ్ బిల్, కార్ ఈఎంఐ అండ్ హోమ్ లోన్స్ పెండింగ్లో ఉన్నాయి. 1 వీక్లో కట్టకపోతే అన్నీ సీజ్ చేసి మీ మీద కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. హలో, ఒక 2 months టైం ఇవ్వండి. ఒక 2 months ప్లీజ్. హలో హలో హలో. క్రెడిట్ కార్డా? నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో 1 వీక్ కాస్త 1 month ఎక్స్టెండ్ చేయిస్తా. కంటిన్యూ చేస్తావా? దీనమ్మ తొక్కలో జీవితం, తొక్కలో జీవితం, తొక్కలో జీవితం.